సరే, సంక్రాంతి జరుపుకుంటున్నాము. సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఎంత సందడి ఉంటుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ సంక్రాంతిలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేది, ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది కోడిపందాలు. సార్, ఈ కోడిపందాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా నిర్వహిస్తారో మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వాలు వీటిని నిషేధించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇవైతే ఆగట్లేదు. ఏంటి సార్ అసలు ఈ కోడిపందాలకి ఇంత ప్రాధాన్యత ఏంటి? కోడిపందాలకు ప్రాధాన్యత కన్నా ముఖ్యమైనది ఏంటంటే చట్టం ఏం చెప్తోంది అని. కోడిపందాలని చట్టరీత్యా నిషేధము. ఇది కోర్టులో, హైకోర్టులో చాలా సార్లు తీర్పులు కూడా చెప్పాయి. ప్రభుత్వాలు వాస్తవంగా దీన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ప్రభుత్వాల పనేంటి, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలనను ఎన్ఫోర్స్ చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏంటంటే ప్రజల భావోద్వేగాలు, మనోభావాలు పేరు చెప్పి ఇలాంటి సెన్సిటివ్ అంశాలు అంటే కల్చరు, ట్రెడిషను, రిలీజను, వీటిలో ప్రజలకు ఉండేటువంటి సెంటిమెంట్లు ఉంటాయి కనుక మనకు రాజకీయంగా నష్టం కలుగుతుందని భావించి అధికారంలో ఉన్న వారు వీటి పట్ల ఉపేక్షిస్తూ వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాటిని సమర్థిస్తూ, వాటికి మద్దతు ఇస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సిన చట్టము, రూల్ ఆఫ్ లా కన్నా ఎక్కువ రాజకీయం కావాలి. అందువల్ల ప్రజల ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి ట్రెడిషన్ పేరిటనో, కల్చర్ పేరిటనో, రిలీజన్ పేరిటనో ఈ రకమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల్ని సమర్థిస్తూ ఉంటారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. చట్టం ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ఆఫ్ 1960 ఉంది క్లియర్గా. అందులో సెక్షన్ 11 ఏం చెప్తుంది అంటే ఎక్సెప్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నెసెసిటీ, అంటే మనిషి అవసరాలకు మినహా మరి ఏ రకంగానూ కూడా ఎనిమల్స్కు ఏ రకమైన పెయిన్, నొప్పి కలిగించే పని, వారి పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించడం, వారిని హింసించడం అనేది చట్టరీత్యా నేరము అని చెప్తోంది. సో కోళ్ళు కూడా మీకు ఎనిమల్స్ కింద డెఫినేషన్ కిందకే వస్తాయి. ఎనిమల్ అంటే ఈ చట్టం ప్రకారం మనిషి కాని ప్రతి జీవి కూడా ఎనిమలే. మీకు ఇది బర్డ్ కదా, పక్షి కదా అని అంటానికి వీలు లేదు. యాజ్ పర్ ద లా డెఫినేషన్ ఆఫ్ ఎనిమల్ ఏంటంటే ఎనీ క్రీచర్ అదర్ దెన్ హ్యూమన్స్, అంటే మనుషులు కానీ ప్రతి జీవిని అక్కడ ఎనిమల్ గానే నిర్వచిస్తారు. సో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ PTA చట్టం 1960లో పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఇది. ఈ చట్టం ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో జంతువులకు, ఎనిమల్స్కు పెయిన్, నొప్పి కలిగించేటువంటి పని చేయకూడదు. దానికి ఓన్లీ ఎక్సెప్షన్ హ్యూమన్ నెసెసిటీ, డాక్టర్ ఆఫ్ నెసెసిటీ అంటారు. సో అందువల్ల ఇది చట్టం చెప్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A, భారత రాజ్యాంగంలోని 51A ఆదేశిక సూత్రాలు కూడా క్లియర్గా జంతువుల పట్ల హింసను ప్రదర్శించకూడదు, వాటి పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించకూడదు, కంపాషన్, దయా, కరుణతో ఉండాలి అని స్పష్టంగా చెప్తోంది. అందువల్ల రాజ్యాంగము చెప్తోంది, చట్టము చెప్తోంది. తర్వాత కోర్టు తీర్పులు, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ నాగరాజా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ను అమలు చేయాల్సిందే. జంతువుల పట్ల మనిషి వినోదము కొరకో, మనిషి మరో దాని కొరకో జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించడం సరైనది కాదు అని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ నాగరాజా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే కాన్స్టిట్యూషను, లా, జ్యూరిస్ప్రుడెన్స్, కోర్టు తీర్పులు 3 కూడా స్పష్టంగా చెప్తున్నాయి కోడిపందాలు చట్టరీత్యా నేరము అని. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మీరు గ్యాంబ్లింగ్ చేయకూడదు, ఇది డబ్బులు కోల్పోకూడదు, పండుగలంటే ఆనందంగా జరుపుకోవాలి అని అన్నారు తప్ప ఎక్కడ మీరు కోళ్ల పట్ల హింసను ప్రదర్శించకూడదు, ఇది చట్టరీత్యా నేరము, రాజ్యాంగ రీత్యా అంగీకారము కాదు, కోర్టు తీర్పుల్ని శిరసావహించాలని పిలుపివ్వలేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్యాంబ్లింగ్ వరకు మాత్రమే మాట్లాడారు. సో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా. ఇవాళ మనందరికీ తెలుసు, మనకు ఒక సంక్రాంతి మీరు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో, గోదావరి జిల్లాల్లో అయితే పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కూడా హాజరై వాటి ప్రారంభోత్సవం చేస్తుంటారు కూడా. సో అందువల్ల ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ అండ్ అగైన్స్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ద కోర్ట్, హైయెస్ట్ కోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ.
ఇక సహజంగా దీనిపైన ఆర్గ్యుమెంట్స్ ఏముంటుందంటే, ఇది మరి కోడి మాంసం తింటే తప్పలేదు, చికెన్ తింటే మరి కోడి పందాలైతే తప్ప. ఇది మొదటి ఆర్గ్యుమెంట్, చాలా కామన్గా వచ్చే ఆర్గ్యుమెంట్. మరి ఇవాళ మన దేశంలో 80-90% మాంసాహారులే కదా, మేకలను కోస్తలేరా, గొర్రెలు కోస్తలేరా, కోళ్ళను కోస్తలేరా, చేపలను తింటలేరా, మరి అప్పుడు లేని సమస్య ఈ కోడి పందాలకి ఎందుకు వచ్చింది అనేది మొదటి ఆర్గ్యుమెంట్. దానికి చట్టము, రాజ్యాంగము, జూరిస్ప్రుడెన్స్, కోర్టు తీర్పులు చెప్పేది డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ ఏం చెప్తుందంటే, మనిషి అవసరాల కొరకు ఏదైనా చేస్తే అది చట్టరీత్యా నేరం కాదు. ఇప్పుడు మీకు అంటే అన్నెసెసరీ పెయిన్, సెక్షన్ 11 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ప్రకారం కూడా అన్నెసెసరీ పెయిన్ అన్న పదం వాడారు. ఎనీ పెయిన్ అనలేదు, అన్నెసెసరీ పెయిన్. అంటే మరి నెసెసిటీ ఏంటి? డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ. మీకు ఫుడ్ కన్జంప్షన్ హ్యూమన్ నెసెసిటీ, మనిషి బతకాలి, జీవించాలి, సర్వైవల్ కావాలి. మనిషి ఆహార అలవాట్లో మాంసాహారం ఒక ప్రధానమైన అలవాటు. సో అందువల్ల దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ నెసెసిటీ వస్తుంది. అలాగే మీరు వైద్య శాస్త్ర ప్రయోగాల్లో మీకు ఎలకల పైన జరుపుతుంటారు, మరి అది కూడా జీవహింసే కదా, అది కూడా అన్యాయంగా వాటిని హింసించడమే కదా అనొచ్చు. కానీ కొత్త కొత్త వైద్య అన్వేషణల కొరకు, ఔషధాల కనుగొనడం కొరకు, శాస్త్ర పరిశోధన కొరకు చేసేది డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ కిందకి వస్తుంది. సో మరి కోడి పందాల్లో డాక్ట్రిన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ అంటే కోడి పందాలు మనిషికి, కోడి పందాలు లేకుండా మనిషి జీవించలేడా, హ్యూమన్ సర్వైవల్కు కోడి పందాలు అవసరమా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అందువల్ల కోడి పందాలు వేరు, చికెన్ మటన్ తినడం వేరు, ఈ రెండింటి మధ్య సంబంధం లేదు. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది, ఇది మా కల్చర్లో భాగము, మా ట్రెడిషన్లో భాగము, మా రిలీజన్లో భాగము. సో మన హిందూ మత ఆచారాలపైనే మీరు ఎందుకు ఆంక్షలు పెడతారని కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో ఇది మా సంస్కృతిలో భాగము, మా గోదావరి జిల్లాల సంస్కృతి, మా సాంప్రదాయము అని. దీనిపైన సుప్రీంకోర్టు మీకు మహావీర్ బిష్నాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో అసలు ట్రెడిషన్, కల్చర్, లా ఈ రెండింటిని ఇంటర్ప్లేను ఎలా అర్థం చేసుకోవాలి అని మహావీర్ బిష్నాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏమంటారు సుప్రీంకోర్టు అంటే, ఒక చట్టాన్ని అన్వయించేటప్పుడు, చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మన సాంప్రదాయాల గురించి, మతపరమైన అంశాల గురించి రెఫర్ చేయవచ్చు, తప్పులేదు. కానీ చట్టానికి సాంప్రదాయానికి మధ్య, రాజ్యాంగానికి సాంప్రదాయానికి మధ్య ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగము, చట్టమే చెల్లుతుంది అని చెప్పారు. అంటే యూ కెన్ మేక్ రెఫరెన్సెస్ అండ్ ఇన్ఫరెన్సెస్ టు ట్రెడిషన్, కల్చర్ అండ్ రిలీజన్, బట్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద లా, బట్ వెన్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద లా అండ్ ద ట్రెడిషన్, constitution and the traditional culture, it is the constitution and the law that prevails. It is a రాజ్యాంగమే ప్రివేల్ అవుతుంది తప్ప నా సాంప్రదాయము, ఆచారం అంటే నడవదు కదా. ఇప్పుడు సతీ సాగమనం ఆచారం ఒకప్పుడు, దాన్ని మనం ఇవాళ అంగీకరిస్తున్నామా? మరి మా ఆచారము రాజ్పూట్లలో భర్తే చనిపోయినాక భార్య జీవించి చేసేది ఏముంది? మా ఆచారం ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు మీకు వితంతు వివాహాలు జరగడం లేదా, విడాకుల చట్టాలు రాలేదా? ఇదంతా మా ఆచారము. భర్త చనిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? రెండవ పెళ్లి అనేది మా ఆచారానికి వ్యతిరేకము. ఇప్పుడు ఇస్లాం ట్రిపుల్ తలాక్ మా ఆచారం అంటే ఒప్పుకోలేదు కదా, కొట్టిపడేసింది సుప్రీంకోర్టు. ఆచారం అని చెప్పి నువ్వు మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించాలని అంగీకరించేది లేదు అని. అందువల్ల మీకు మహావీర్ బిష్నాయ్ వర్డిక్ట్ ప్రకారము చట్టానికి, సాంప్రదాయానికి, రాజ్యాంగానికి, సాంప్రదాయానికి మధ్య ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే ప్రివేల్ అవుతుంది తప్ప ట్రెడిషన్, కల్చర్ పేరిట చట్ట ఉల్లంఘన అంగీకరించబడవు. ఇక మూడవది, ఇది మా మతపరమైన క్రతువులో భాగము. అసలు కోడి పందాల మతంలో భాగం కాదు, మొదటి పాయింట్. ఒకవేళ భాగమైనా కూడా మన దేశంలో సెక్యులర్ కంట్రీలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అది అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాదు. మన దేశంలో ఏ ఫండమెంటల్ రైటు అబ్సల్యూట్ కాదు. అన్నిటికీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు, సహేతుక ఆంక్షల్ని విధించవచ్చు. అది భావప్రజ్ఞా స్వేచ్ఛ కానీ, అది నిరసన తెలిపే స్వేచ్ఛ కానీ, ఓ సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కానీ, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ కానీ, ఈవెన్ మతపరమైన స్వేచ్ఛ కూడా. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కు కల్పిస్తుంది. రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. కానీ అదే సమయంలో రాజ్యానికి
సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది. సో ఏంటి రీజనబుల్ అనే దానిపైన ఇప్పటి వరకు ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే మతపరమైన కోర్టు తీర్పులు, మతపరమైన న్యాయ తీర్పులు, వీటిని ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. సో ఈ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ 2 ప్రిన్సిపల్స్ను ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్, రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని. ఈ రెండిటి విషయములో రాజ్యము మతపరమైన అంశాలలో కూడా జోక్యం చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అంటే ఇది మతములో అత్యంత కీలకమైన అంశమా అని. కానప్పుడు కోర్టులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు త్రిపుల్ తలాక్ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది ఇస్లాంలోని ఎసెన్షియల్ ఎలిమెంట్ కాదు. ఈవెన్ ఇస్లామిక్ దేశాలలో కూడా ట్రిపుల్ తలాక్, ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అంటే వెంటనే 3 సార్లు తలాక్ 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 అనడం అంగీకరించబడదు. సో దాన్ని మేము ఒప్పుకోమని కొట్టిపారేశారు. అదే విధంగా ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే మానవ హక్కులకు ఉల్లంఘన, ఇది మహిళల పౌర హక్కులకు ఉల్లంఘన కనుక కొట్టిపడేస్తున్నామన్న. ఈవెన్ శబరిమల జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది అదే. హిందూ మతం ప్రకారము మహిళలు ఆలయాలకు ప్రవేశించడాన్ని అంగీకరిస్తారు. అందువల్ల మీకు శబరిమల టెంపుల్లో ఉన్న ఆచారము హిందూ మత ఎసెన్షియల్ ఎలిమెంట్ కాదు గనక దాంట్లో మేము ఇంటర్ఫియర్ అవుతామని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల కోడి పందాలు మొదట మతపరమైన అంశం కాదు. ఒకవేళ మతపరమైన అంశమైన ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని లేదు. ఎందుకంటే హిందూ మతంలో కోడి పందాలు ఏమీ మౌలికమైన అంశము కాదు. అందులో ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రీత్యా ఇప్పుడు రోడ్డు పైన ఏదైనా ప్రార్థనా స్థలాన్ని కడితే దాన్ని తొలగించకూడదా? సుప్రీంకోర్టు జస్టిస్ గోపాల గౌడ ఓ తీర్పులో అంటాడు, గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద రోడ్ అని. అంటే దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు అని. సో అందువల్ల ఇది మతపరమైన అంశమైనా కూడా ఇది అంగీకరించబడదు. ఇక 4వ అంశం ఏంటంటే ఇది వెల్ఫేర్ లెజిస్లేషన్. మీకు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ అనేది ఒక వెల్ఫేర్ లెజిస్లేషన్ అంటే సంక్షేమ చట్టము. సంక్షేమ చట్టాలని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనే విషయంలో కూడా సుప్రీంకోర్టు క్లియర్ మార్గదర్శకాలను ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ నాగరాజా, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ నాగరాజా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఒక వెల్ఫేర్ లెజిస్లేషన్లో మనం విశ్లేషించేటప్పుడు ఆ సంక్షేమ చట్టం ఎవరి సంక్షేమం కొరకు చేశారు అన్నది దృష్టిలో పెట్టుకుని వారికి అనుకూలంగా బలహీనుల పక్షాన నిలబడి కోర్టు చట్టాన్ని చూడాలి, కానీ బలవంతుల పక్షాన నిలబడి కోర్టు చట్టాన్ని చూడకూడదు అని చెప్పారు. ఇక్కడ ఎనిమల్ వెల్ఫేర్ కొరకు చేసిన చట్టాన్ని మూగజీవుల పక్షాన నిలబడి చూడాలి తప్ప ఆ మూగజీవులతో వినోదాన్ని పంచుకుంటున్న మనుషుల పక్షాన ఉండి చూడకూడదు. అంటే కోడి పందాలను క్రూరత్వానికి గురవుతున్న కోళ్ళ దృష్టితో చూడాలి తప్ప ఆ కోళ్ళు కొట్టుకుంటుంటే ఆనందపడుతున్న ఆర్గనైజర్లు, ప్రేక్షకుల దృష్టితో చూడకూడదు. ఇది ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ నాగరాజ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పిన దానికి ప్రాతిపదిక జల్లికట్టు తీర్పు అంటారు. దాన్ని చెప్పిన ప్రాతిపదిక ఏంటంటే మీరు ఎవరి తరఫున నిలబడి ఈ చట్టాన్ని చూస్తామని. అంటే నోరు లేని మూగజీవులు, న్యాయవాదిని పెట్టుకోలేని మూగజీవుల పక్షాన మనమే న్యాయమై వాదించాలి అంటది కోర్టు. సో అందువల్ల వెల్ఫేర్ లెజిస్లేషన్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాని ఇంటెన్షన్ను గమనించి ఎవరి ప్రయోజనాల కొరకు, ఎవరి హక్కుల పరిరక్షణ కొరకు, ఎవరి సంరక్షణ కొరకు ఆ చట్టం చేశారో వారి తరఫున ఆలోచించాలి తప్ప దీన్ని ఏదో రూపంలో దీన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించే వారి రూపంలో వారి దృష్టితో చూడకూడదు అని కూడా చెప్తుంది. ఇక 5వది అసలు నిజంగా భారతదేశంలో మతం, ఆచారం, సాంప్రదాయం దీన్ని అంగీకరిస్తుందా? ఇది కూడా నిజం కాదు. మీకు కోళ్లకు డ్రగ్స్ ఇచ్చి కోళ్ళకు కత్తులు కట్టి అవి ఒకదాని మీద పడుతుంటే ఒకటి మీకు ప్రజలు విరోధాన్ని పొందడం అనేది ఎక్కడా మీకు యాక్సెప్టబుల్ కాదు. కొంతమంది వాదిస్తారు కోడి పుంజులకు ఉండే లక్షణమే సహజ పౌరుష గుణాలుంటాయి అని. బట్ అది ప్రాతిపదిక కాదు. మన ఈవెన్ మతము కూడా అది చెప్పదు. హిందూ మతం, ఇప్పుడు హిందూ మత ఆచారం ఇది, హిందువుల పండగలపైనే ఆంక్షలాన్ని వాదించే వారికి అసలు హిందూ మతం అర్థం కావాలి. హిందూ మతం ఏం చెప్తుంది?
హిందూ మతం కరుణా దయను బోధిస్తుంది. మీకు సర్వజీవరాశుల పట్ల ఒక కరుణతో దయతో చూడమని చెప్తుంది. అది హిందూ మతం యొక్క లక్షణం. మీకు సుప్రీంకోర్టు ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వర్సెస్ నాగరాజా కేసులో, జల్లికట్టు కేసులో ఈశా ఉపనిషత్తులు కోట్ చేస్తుంది కూడా. ఈశా ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఈ చరాచర జగత్తులో ఈ సమస్త జీవరాశులలో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యము కలిగి ఉండరాదు అని చెప్తుంది. అంటే నో క్రీచర్ ఇన్ దిస్ యూనివర్స్ కెన్ ప్రివేల్ ఓవర్ ద అదర్స్. అందువల్ల మనిషికి కూడా కోడి పైన ప్రివేల్ అయ్యే హక్కు లేదు. ఇది ఈశా ఉపనిషత్తు చెప్పింది. సమస్త జీవరాశుల్లో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని చెప్తుంది. ఇది మన ఉపనిషత్ వ్యాఖ్య, ఇది నా వాక్య కాదు, మీ వాక్య కాదు. అందువల్ల ఇదేదో హిందూ మత ఆచారము, హిందువుల పండుగల్లో భాగం కనుక దీన్ని మేము అమలు చేస్తాము, మా పండుగలకే అడ్డంకి పడతారు అనేది నిజం కాదు. హిందూ ధర్మశాస్త్రాలు కూడా కంపాషన్ చెప్తాయి, జాలి, కరుణ, దయ. ఇక రామాయణంలో చూడండి, రామాయణంలో శ్రీరామచంద్రుడు జటాయు పక్షికి కూడా చివరి అంత్యక్రియలు తానే జరుపుతాడు. దట్ ఈజ్ హౌ అవి హిందూ ధర్మశాస్త్రాలు చెప్పేది. హిందూ ధర్మశాస్త్రాలు ఏవో జంతువుల పట్ల మన జంతు బలే మన సంస్కృతి అనుకుంటాం, కాదది. హిందూ ధర్మశాస్త్రాల పట్ల జీవకారుణ్యత సిద్ధాంతం అంటే సమస్త సృష్టిలో ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశుల పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి, వాటి పట్ల కరుణతో దయతో ఉండాలి అని చెప్పి మన చట్టం చెప్తుంది, మన ధర్మశాస్త్రాలు కూడా చెప్తాయి. అందువల్ల ఇదేదో మతపరమైన అంశము కదా అని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. ఇక ఆరవది ఏంటంటే ప్రజల మనోభావాలని. ప్రజల మనోభావాలు ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాల పేరిట దేన్ని అంగీకరించే అవకాశం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు కదా అనేది కాదు. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ప్రజల అభీష్టంతో ఏర్పడినా కూడా ప్రజలకు నాయకత్వం వహించేవాడు నాయకుడు, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించేవాడు నాయకుడు. కానీ ప్రజల మార్గంలో నేను నడుస్తాను అనుకోరు. కొన్ని సందర్భాల్లో సమాజంలో ఉండేటువంటి కొన్ని ధోరణుల వల్ల ప్రజలు కొన్నిటిని సమర్థించవచ్చు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ లీడర్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇప్పుడు సతీ సహగమనాన్ని సమర్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఈవెన్ మీకు ట్రిపుల్ తలాక్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. మీకు ఇప్పటికీ కూడా వితంతు వివాహాలను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, విడాకుల చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. కానీ దాన్ని మనము నాయకత్వం అంటే వాటికి మనోభావాల పేరిట రాజకీయంగా ఈళ్ళు కావడం కాదు. ప్రజల్ని సరైనటువంటి రీతిలో లీడ్ చేసేవాడే నిజమైన లీడర్ కదా. డెమోక్రసీ అనేది ప్రజలు గొర్రదాటుగా ప్రజల వెనకాల మేము నడుస్తామని కాదు, మీ వెనకాల ప్రజలు నడిపించగలగాలి. అది ప్రజాస్వామ్య రాజకీయ నాయకత్వం చేయాల్సిన పని. ప్రజల్ని సరైన దారిలో మీరు నడిపించాలి. కానీ అది ప్రజల మనోభావాలు మేమేం చేస్తాం, ప్రజలు కోరుకుంటున్నారు కనుక మేము పోతామని. అందులో అనేక రకాల చట్టాల ఉల్లంఘన కూడా. ఇది కేవలము మీకు కోళ్లకు కత్తులు కట్టి కోళ్లకు ఎంజాయ్ చేయడమే కాదు, అక్కడ మీకు పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అందరికీ తెలుసు మనకు. సో భారీ ఎత్తున మీకు బెట్టింగ్లు జరుగుతాయి, గ్యాంబ్లింగ్ జరుగుతాయి, మీకు మందు ఏరులై పారుతాయి, సర్వరకాల అవలక్షణాలు కనబడతాయి కదా. ఎక్కడో చోట సాంప్రదాయం పేరిట జరగచ్చేమో, కానీ ప్రెడామినెంట్ ట్రెండ్ మనకు తెలియదు కాదు కదా. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా కోడి పందాలు చూడడానికి వెళ్తుంటారు. సో అందువల్ల వి రెస్పెక్ట్ కల్చర్. గోదావరి జిల్లాల్లో కూడా అద్భుతమైన ఆతిథ్య సాంప్రదాయం ఉన్న జిల్లాలవి. కేవలం కోడి పందాలు ఉన్నాయా? అతిథికి ప్రేమతో ఆ భోజనం పెట్టేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్న జిల్లాలవి. సో అది కేవలం కోడి పందాలే ఉన్నాయి, కోళ్ళు కత్తులతో కొట్టుకోవడమే గోదావరి జిల్లాల సంస్కృతి అన్నట్టు మాట్లాడితే నిజం కాదు. గోదావరి జిల్లాల్లో అతిథి మర్యాదకు మారుపేరు గోదావరి జిల్లాలు. అలాంటి గొప్ప సంస్కృతి కూడా గోదావరి జిల్లాలో ఉంది. అందువల్ల ఇదే గోదావరి జిల్లాల సంస్కృతి అని సమర్థించడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా.